బుసు పద. సత్య మన రూమ్లోకి ఎప్పుడు రాదు కదా, ఎందుకు వచ్చినట్టు? అది అసలే పెద్ద తిక్కల్ది, ఏమనుకుని వచ్చిందో ఏంటో. పద పద. ఆ సత్యకి చదువు రాదు కాబట్టి తను గుడ్డిగా సంతకం పెట్టేస్తే ఈ ఆస్తి బిజినెస్లో అన్నీ మన సొంతం అవుతాయి. ఎందుకు సత్య అలా చేస్తున్నావు? నువ్వెంత తప్పు చేస్తున్నావో తెలుసా? నువ్వు చేస్తున్న ఈ పని వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? నేను ఆపాలి, కానీ ఎలా ఆపాలి ఏం అర్థం కావడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. అక్క 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 సత్య వచ్చావా? అక్క రా కూర్చో. ఏంటి సత్య? చెప్తా నాగు. అక్క నీకోసం నగలు తెచ్చాను, ఇదిగో. సత్య ఈ నగలెక్కడివే? నీ పెళ్లి కోసం తెచ్చిన నగలక్క. నిజం చెప్పు, ఇన్ని నగలు ఎక్కడివి నీకు? చూడక్క, పెళ్లికి నీకు నగలు చేయించాలి, లేకపోతే మీ అత్తయ్య గారు మనల్ని ఆ రోజు లగ్నపత్రిక అప్పుడు ఎంత అవమానించారో తెలుసు కదా. నగలు లేకపోతే పెళ్లిపీటల మీద నుంచి అశోక్ని తీసుకెళ్ళిపోతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. తస్సదియ్యా, ఇప్పుడు మనమేంటో చూపిద్దాం. అది సరే సత్య, ఇన్ని నగలు ఎక్కడివో చెప్పమంటే చెప్పవే. ఎక్కడో దొంగతనం చేసిందేమో నీ చెల్లెలు. సత్య ఏంటి దొంగతనం చేశానా? ఆ రోజు డబ్బులు తీసుకొస్తే దొంగతనంగా తీసుకెళ్ళింది నువ్వు. కూతురు పెళ్ళుందని తెలిసి తన భవిష్యత్తు ఏమైనా పర్వాలేదనుకుని ఆ డబ్బులు తీసుకెళ్ళి నీ అప్పుల కోసం తగలబెట్టావు. నువ్వే పెద్ద దొంగవి. నన్ను దొంగతనం చేశానంటావా? లేకపోతే అన్ని నగలు ఎక్కడి నుంచి వస్తాయి? చూడక, మన తాగుబోతు తండ్రి అన్నట్టుగా నేను ఏ దొంగతనం చేయలేదు. అలా అయితే మీ నాన్న అడుగుతున్నాడు కదా, చెప్పు. ఆ నగలు నీకెలా వచ్చాయి? వీడొకడు పానకులను పొడకలాగా. అది నేను పనిచేసే ఓనర్ చాలా డబ్బున్న వాళ్ళని చెప్పాను కదా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కార్లో వస్తుంటే సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగబోతే నేనే కాపాడాను. అందుకని మెచ్చుకుని ఒక ఉంగరం ఇస్తారు, లేకపోతే డబ్బులు ఇస్తారు. అది కాకపోతే జీతం డబుల్ చేస్తారు, అంతేగాని ఇన్ని నగలు ఇస్తారా? నాన్న నిన్ను. అక్క నువ్వు ఈయన మాటలేమీ నమ్మద్దు. ఆ నగలు నాకెందుకు ఇచ్చారో చెప్పానా? నేను ఆ ఫ్యామిలీని కాపాడిన తర్వాత మన ఫ్యామిలీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలా అక్క పెళ్ళుందని మొత్తం జరిగిందంతా చెప్పాను. చెప్పగానే ఆడపిల్ల పెళ్ళని మా ఓనర్ సాయం చేశారు. తర్వాత నా శాలరీలో నుంచి కొంచెం కొంచెంగా డబ్బులు కట్ చేసుకుంటారు.
మనం ఎవరి రుణం ఉంచుకోం కదా. అది కాదే అక్క, నువ్వింకేం మాట్లాడుకో. ఈ నగలు తీసుకెళ్లి లోపల పెట్టు. వెళ్ళక్క. ఏదేమైనా మీ ఓనర్స్ దేవుళ్ళమ్మా. నేను కూడా వచ్చి పనికి జాయిన్ అయిపోతా. అంత మంచోళ్ళ దగ్గర పని చేయడం కన్నా కావాల్సింది ఏముంది చెప్పు. నువ్వెందుకు? నీలాంటి తాగుబోతుని పనిలో పెట్టుకుంటే నా పరువు పోతుంది. సత్య, నేను తాగుడు మానేస్తానే. మన ఇద్దరం ఒకే చోట పని చేసుకుందాం. నేను మారిపోతా అని చెప్తున్నా కదా. ఎలాగైనా వచ్చి మీ ఓనర్ని కలుస్తా. మహానుభావులు అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఇంకా ఉన్నారంటే వాళ్ళ దర్శన భాగ్యం మనకు కలగడమే గొప్ప, చాలా గొప్ప. వచ్చేస్తా రే రాకి, పదరా పదం. మా నాన్నేంటి వాళ్ళని కలుస్తానంటున్నాడు? కలిసినప్పుడు చూద్దాంలే. ఏయ్, ఏంటసలు నువ్వు మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎందుకు వేలు పెడుతున్నావు? నీకు చాలాసార్లు చెప్పాను, ఇది మా పర్సనల్ విషయం. నాకు తెలుసులే నీ పర్సనల్ విషయం. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఏం చేస్తున్నావో నాకు మొత్తం తెలుసు. సత్య, నువ్వు చేసేది చాలా తప్పు. అలా చేయకూడదు. వేరే వాళ్ళలాగా నువ్వు నటించి అక్కడికి వెళ్ళి అవన్నీ చేస్తున్నావు. కొంచెం ఆలోచించు, నిన్ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారో, ఆ ఇంటి కోడలుగా ఎందుకు నటించమన్నారో. వాళ్ళు బ్యాడ్ పీపుల్స్లా అనిపిస్తున్నారు నాకు. ఇదిగో చూడు, ఇవన్నీ నాకు అనవసరం. నాకు డబ్బులు కావాలి, అక్క పెళ్లి కావాలి, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. నువ్వు ఇప్పుడొచ్చి చెడగొట్టకు. అది కాదు సత్య, నీకు బంగారం కావాలంటే నేను ఇస్తాను కదా. ఒక్కటిచ్చానంటనా? ఇంతకు ముందు డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకెళ్లి నన్ను ఇరికించావు. ఇప్పుడు నగలు గీగలు అంటున్నావా? నీ మాటలన్నీ ఆపి బయలుదేరు. లేదు, నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను. ఏయ్, నీకు చేతనైంది చేసుకో. అమ్మో, చెప్తా. నువ్వు నా మాట వినట్లేదు కదా. నా భార్య సుందరిలాగా నువ్వు నటిస్తున్నావు కదా. నేను ఎలా ఆపుతానో చూస్తుండు.